పాలిటిక్స్ లో వచ్చేప్పటికి నాకు కొంచెం బాగా మాట్లాడటం ఎలక్టోరల్, మళ్ళీ వి కమ్ బ్యాక్ టు ఎలక్టోరల్ పాలిటిక్స్ సార్. బాగా మాట్లాడగలగటం అనేది పొలిటీషియన్స్ కి చాలా అడ్వాంటేజ్ సార్. నా డౌట్ ఏంటంటే బొమ్మలు వేయటం ఎలాగో, క్రికెట్ ఆడటం ఎలాగో, బాగా మాట్లాడగలగటం కూడా కొందరికి ఉండే అద్భుతమైన స్కిల్. ఈ బాగా మాట్లాడగలగటం ఎంతవరకు గొప్ప లీడర్షిప్ స్కిల్ ని సూచిస్తుంది? ఎందుకంటే ఈ అమెరికాలో డెమోక్రటిక్ డిబేట్స్ జరుగుతాయి, ప్రెసిడెన్షియల్ డిబేట్స్ జరుగుతాయి. ఎంత బాగా మాట్లాడుతున్నారు, అవతల వాళ్ళని ఎంత అవుట్విట్ చేశారు అనే దాన్ని కూడా అక్కడ ప్రజల ఒపీనియన్ చేంజ్ అవటంలో కొంతవరకు ప్రభావం చూపిస్తుందని చెప్తారు. మామూలుగా ఇక్కడ ఇండియాలో అయినా ఎక్కడైనా సరే అనర్గళంగా మాట్లాడగలగటం, అందంగా మాట్లాడగలగటం, ప్రజల్ని ఇంప్రెస్ చేయగలగటం అనేది చాలా గొప్ప ఆర్ట్గా ఉండి వాళ్ళు నేతలుగా ఎలక్ట్ అవుతున్నారు. కానీ చాలా మంది పొలిటీషియన్స్ కి చాలా చాలా స్ట్రాటజిక్ గా ఉంటారు, విజ్డమ్ ఉంటుంది, డెసిషన్ మేకింగ్ కరెక్ట్ గా తీసుకోగలుగుతారు, ఇవన్నీ ఉంటాయి. బట్ వాళ్ళకి అందంగా మాట్లాడటం రాదేమో. నేను అనేది ఏంటంటే ఇది హౌ ఫెయిర్ ఇట్ ఈస్. ఎందుకంటే బొమ్మలేయటం ఒక ఆర్ట్ లాగా బాగా మాట్లాడటం కూడా ఒక ఆర్ట్ కదా. వీళ్ళు ప్రజల్ని ఇంప్రెస్ చేసి ఈ రిటోరిక్ తో ఓట్లు సంపాదించుకోవటం, దాని మీద మీరు ఏమంటారు? ఎస్పెషల్లీ అమెరికన్ పాలిటిక్స్ లో మానవ సమాజంలో మనుషులు ఎలా ప్రభావితం అవుతారు అనేది రకరకాల కారణాలు. ఒకటి బాగా పొడుగ్గా ఉంటే నాయకులుగా ఎక్కువ పోతారు. చాలా లేదు, కొంచెం పొట్టిగా పుట్టాలని బాధపడితే ప్రయోజనం లేదు కదా. దట్స్ ద వే ఇట్ ఈస్. ఓకే. రికగ్నిషన్ అన్నది, ఆరా అన్నది కొన్ని సందర్భాల్లో వస్తుంది, ఆ కెరిస్మా. కాబట్టి పక్కన పెట్టేద్దాం. సరైనటువంటి వాక్చాతుర్యం, పుష్కల వాక్చాతుర్యం మన భతృహరి సుభాష్ తాలు కూడా చెప్తాడు. భూప సభాంతరాళ మందు పుష్కల వాక్చాతుర్యము అంటాడు. సజ్జనాడికి అవసరం అని చెప్పాడు. అవసరమే, కానీ అది కేవలం అందంగా మాట్లాడడం, అనర్గళంగా మాట్లాడడం కాదు. మన దేశంలో చాలా ఇష్టం మనకి ఆ ప్రాస వాడడము, లేకపోతే ఎలిటరేషను, పదునైన భావజాలం. వాట్ ఈస్ డెమోక్రాటిక్ లీడర్షిప్? 10 మందిని సంఘటితంగా, సామూహికంగా ఒక లక్ష్యం వైపు నడిపించాలి. 10 మందితో కమ్యూనికేట్ చేయగలగాలి. మీ భావాలని స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో, వాళ్ళ జీవితంలో అన్వయించుకునే రీతిలో ఆ భావాలను మీరు వ్యక్తం చేయలేకపోతే 10 మంది ఎట్లా నడిపిస్తారు మీరు? పరిపాలన అన్నది, నాయకత్వం అన్నది మీరు ఆదేశాలు ఇస్తే ఏదో రాజ్యాజ్ఞ, లేకపోతే దేవుడాజ్ఞలాగా జరిగే మంత్రాలతో జరిగేది కాదు. ప్రజలందరూ పూనుకుంటే జరిగేది. ఎప్పుడు పూనుకుంటారు? స్ఫూర్తి ఉంటే. ఎప్పుడు స్ఫూర్తి వస్తుంది? ఆ భావాలు నాకు అర్థమైతే, నన్ను ప్రేరేపించినట్టయితే, నన్ను ఉత్తేజపరిచినట్టయితే. కాబట్టి ఆ మేరకు భావ ప్రకటన చాలా అవసరం. అంతేగాని గొప్ప పద్యాలు చదివేవాళ్ళు, రాగవ్యక్తంగా పాడేవాళ్ళు అందరూ నాయకులు అయిపోతే దేశం నాశనం అయిపోతుంది. భావజాలం అంత పదునుగా ఉంది. అంతకంటే ముఖ్యం అసలు ఆలోచన అంత పదునుగా ఉంది. ఇప్పుడు జలగం వెంగళరావు ఉన్నారు. తెలుగునాట నా దృష్టిలో అత్యుత్తమ నాయకుడు ఆయన. మన చరిత్రలో, స్వతంత్ర భారత్ చరిత్రలో ఆయన అసలు మాట్లాడడమే రాదు. ఆయన చాలా పొడిపొడిగా మాట్లాడేవాడు. చనిపోయేదాకా నాకు చాలా ఆప్తుడు ఆయన. ఆయన నిజంగా వ్యతిరేకించిన వాళ్ళు నా ఒక స్టూడెంట్, ఎందుకంటే ఎమర్జెన్సీలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన. వాళ్ళందరూ అంటే నాకు పేకల దాకా కోపం. ఆ నియంతృత్వ కాలంలో ముఖ్యమంత్రులు ఉన్నారని చెప్పి. కానీ విషయం అర్థమైన తర్వాత ఎంత గొప్ప మనిషి అర్థమైంది. కాబట్టి చివరికి నాయకత్వం నిలబడేది ఎంత గొప్పగా మాట్లాడారు. అబ్రహాం లింకన్ చాలా తక్కువ మాట్లాడారు. ఆయన ఫేమస్ గెటిస్బర్గ్ స్పీచ్ లో కూడా 3 నిమిషాలు ఆయన మాట్లాడేది. అనర్గళంగా గంటలు మాట్లాడాల, 3 నిమిషాలు ఆ గొప్ప స్పీచ్ ఏది. కాబట్టి దానిలో ఉన్న పదునైన భావజాలము, దాని వెనకాల ఉన్నటువంటి విశ్వసనీయత. ఆయన ఆ భావాలని ఊపిరిగా బతికాడు కాబట్టి, ఆచరణలో చూపెట్టాడు కాబట్టి ఆ కీర్తి తప్ప, గొప్ప ఉపన్యాసం ఇస్తే గొప్ప నాయకుడు ఉండేవాడు కాదు ఆయన. మహాత్మా గాంధీ గారు ఏమంత గొప్ప ప్రసంగం చేసేవాడు? చాలా మంది చెప్పే ప్రకారం మనం ఎప్పుడు వినలేదు, 1-2 రికార్డింగ్లు తప్ప. ఆయన గొప్ప వక్త కాదు ఆయన. కానీ ఎన్ని కోట్ల మందిని బహుశా 20వ శతాబ్దంలో ఆయనంతగా ప్రజల్ని ప్రభావితం చేసే మనిషిగా ఎవరు ఉన్నారా ప్రపంచంలో? కాబట్టి ఖచ్చితంగా భావ ప్రకటన అవసరం. అది లేకపోతే నాయకత్వం లేదు. కానీ అనర్గళంగా మాట్లాడడం వాక్చాతుర్యం కాకుండా, ఆ భావాల వెనకాల ఉన్నటువంటి బలంగా, ఆ పదునైన ఆలోచనలు ఆ సందర్భానికి, ఆ సమాజానికి పనికొచ్చేవి కావాలి. ఆ మనిషికి విశ్వసనీయత కావాలి, ఆ మనిషి చరిత్ర నుంచి. అందుకే మనస వాచ కర్మణి, నమ్మిందే మాటల్లో ఆచరణలో చాలా మేరకు ఉన్నట్టయితే దానికి నిజమైన పదును ఉంటుంది. అది గొప్ప నాయకత్వం. మిగతా వాళ్ళందరూ వస్తారు తారాజు వల్లగా మన్నాడిపోతారు. వాళ్ళు పెద్ద అవన్నీ నిలబడే కాదు. ఇక్కడ థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఇంకొక ప్రశ్న. ఈ ఎలక్ట్రల్ మన ఇండియా ఫాలో అవుతున్న సిస్టమ్ లో ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ గురించి నాకు ప్రశ్నలు ఉన్నాయి. యాక్చువల్గా
కొన్నాళ్ళ క్రితం మీరు లోక్సత్తాలో పోటీ చేసినప్పుడు కూడా కొన్ని విమర్శలు ఏమొచ్చాయంటే లోక్సత్తా వలన ఒక పార్టీకి ఏదో డ్యామేజ్ జరిగిందని, ఒక పార్టీకి నష్టం జరిగిందన్నప్పుడు మీరు అసహనం వ్యక్తం చేశారు, అండ్ రైట్లీ సో. ఎందుకంటే ఓట్లు ఎవరు ఒకరి జాగిరి కాదు, ఒకరి సొత్తు కాదని చెప్తారు. ఇప్పటికే నమ్ముతున్నాను. అది నిజం కూడా. రైట్లీ మీ రైటియస్ ఇండిగ్నేషన్ అనేది అది వ్యాలిడ్, అది కరెక్ట్ కూడా, మీ అసహనం కూడా. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, బహుశా ఆ విమర్శ చేసే వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఇన్ ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్. అంటే బహుశా మిమ్మల్ని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు మీరు ఒకటేనేమో. ఎందుకంటే సిమిలర్ భావజాలం ఉన్న ఓట్లే కదా చీలిపోతాయి. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక భావజాలం నమ్మి నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు 30 మంది ఉండి, నన్ను వ్యతిరేకించే వాళ్ళు 70 మంది ఉండి, కానీ 5గురు పోటీ చేస్తే అక్కడ నేను గెలుస్తాను. సమాజానికి నేను యాక్చువల్ గా వ్యతిరేకం, కానీ నేనే గెలుస్తాను. ఈ ప్రాబ్లం ఆ వాదన ఎప్పుడు ఆ వాదన కొంచెం బలం ఉంటుందంటే, ఒకటి పార్టీలు నిజంగా ప్రజాస్వామికంగా ఉన్నట్టయితే, ఒక సమర్థమైన నాయకత్వం, గొప్ప ఆలోచనలు, పదునైన భావాలు, కొత్త ఆలోచనలు వచ్చినాయి, వాటికి ఆ పార్టీల్లో స్థానం కలిగింది, ఆ పార్టీల్లో ఆ భావజాలం ప్రకారం ఎదిగే అవకాశం వచ్చింది, మంచి నాయకత్వం బై ఎవల్యూషన్ ఆ పార్టీలో పెరిగే అవకాశం ఉన్నది. దానికి అనుగుణంగా సమాజానికి అనుగుణంగా పార్టీ మార్పుల్ని ప్రతిపాదిస్తోంది, యథాస్థితి కొనసాగించడం కాకుండా, స్టేటస్ కో కాకుండా, ఇనర్షియా కాకుండా రెస్పాండ్ అవుతుంది. అప్పుడు వేరే పార్టీలు అక్కర్లా. పార్టీలు మీరు ప్రైవేట్ ఆస్తులుగా మార్చేసి, ఎలక్షన్లను వ్యాపారంగా మార్చేసి, పరిపాలన దోపిడీగా మార్చేసి, అధికారం అని చెప్పంటే చట్టబద్ధ పాలన లేకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, రెండు పార్టీలు అదే రకమైన పార్టీలు అవసరమైన సందర్భాన్ని బట్టి అక్కడ లోకల్గా ఉన్న ఫెడరల్ గ్రూప్స్ అక్కడ అవకాశాన్ని బట్టి అక్కడ గంతులేసి, ఇక మిగతా ఎవరు రావద్దు, ఎవరు నరేష్ వచ్చారంటే మా ఓట్లు తినేస్తున్నాడు, మమ్మల్ని దోచుకోవడం కోసం వస్తున్నాడు, మమ్మల్ని ఓడించడం కోసం వస్తున్నాడు అని చెప్పిన ఎట్లాగా? నువ్వు పార్టీలు ఎందుకు సంస్కరించుకోను? అయితే నిజంగా భారతదేశంలో మీ జర్మనీలో ఉన్నట్టుగా సోషల్ డెమోక్రాట్స్, లేకపోతే లిబరల్ డెమోక్రాట్స్, లేకపోతే అమెరికాలో ఉన్నట్టుగా కొన్ని లోపాలు ఉన్నా కూడా డెమోక్రాటిక్ పార్టీ, లిబరల్ పార్టీ, బ్రిటన్ లాగా కన్జర్వేటివ్ లేబర్ పార్టీ, ఇట్లాగా డెమోక్రాటిక్ గా నిర్మాణం జరిగి కొత్త భావజాలం పెరిగే అవకాశం వచ్చి, పార్టీలని ఆధునిక భావాలకు అనుగుణంగా తీర్చిదే అవకాశం కనుక నాయకత్వానికి లభించే అవకాశం ఉంటే అసలు కొత్త పార్టీ ఎందుకండి? అది లేకుండా, మార్పుకు అవకాశం మీరు కనిపించకుండా యథాస్థితి కొనసాగిస్తూ దేశాన్ని నాశనం చేస్తూ, ఎవడన్నా రాగడం లేకుండా మీరు ఎన్నికల వ్యవస్థని మూర్ఖ ఎన్నికల వ్యవస్థ చేపట్టి ఎవడన్నా వచ్చి 2% ఓట్లు తీసుకుంటే నువ్వు ఏదో దోహం చేస్తావని చెప్పి మాట్లాడితే ఎంత విచిత్రంగా ఉంది అది. దేశాన్ని దోచుకున్న వాళ్ళు దోపిడీ ఆపాలని పోరాటం చేస్తుంటే నువ్వు వచ్చి అన్యాయం చేస్తున్నావు అని చెప్పి అంటారా? ఎంత విచిత్రంగా ఉంది ఆ భాష. అది తప్పు. అంటే నేను చెప్పేది కూడా తప్పే, కానీ కాబట్టి మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ ఎప్పటి నిలబడుతుందంటే, when there is rational politics, even in a first past the post system. ఉదాహరణకు బ్రిటన్ ఉందనుకోండి, ఐ డోంట్ థింక్ దే నీడ్ టు చేంజ్ ద సిస్టమ్. నేను చాలా ఏళ్ల క్రితం 2007లో అనుకుంటాను, వాళ్ళు ఏదో యూనివర్సిటీ రిక్వెస్ట్ చేస్తే బ్రిటన్ వెళ్ళాను. చాలాసార్లు నేను ఇలాంటి రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేయను, ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేయను, టైం ఉండక. అసలు కావాలని ఒప్పుకున్నాను. అక్కడ పెద్దవాళ్ళు పిలిచిన సందర్భం గొప్పది కాదు, అది కాదు కాంటెక్స్ట్. టోనీ బ్లేర్ కొంచెం ప్రజల్లో ఆదరణ తగ్గింది. ఇరాక్ వార్లో ఆయన గట్టిగా సపోర్ట్ చేయడం వల్ల, అమెరికాను సపోర్ట్ చేసి ఇరాక్ మీద దాడి దిగడంతో. కాబట్టి ఆ ఎన్నికల్లో ఆయన ప్రభావం తగ్గుతుంది. కన్జర్వేటివ్స్ మెజారిటీ రాకపోవచ్చు, కానీ లేబర్ పార్టీకి మెజారిటీ రాకపోవచ్చు, కన్జర్వేటివ్స్ గెలిచే అవకాశం లేదు. లిబరల్ డెమోక్రాట్స్ కనుక కీలకమైన పాత్ర ఉంటే అక్కడ పిఆర్ ప్రపోర్షనల్ చెప్పిన భావన నాకు కలిగింది. అది వచ్చేటైతే ఐ వాంటెడ్ టు ప్రిపేర్ ఇన్ ఇండియా స్ట్రాటజిక్గా. అందుకోసం నేను వెళ్ళాను, అంచనా వేయడం కోసం. అది కాదని తేలింది. అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైంది, అంచనా కరెక్ట్ అయినా కూడా లేబర్ పార్టీ ప్రభావం తగ్గినా కూడా వాళ్ళే గెలిచే అవకాశం కనిపించింది ప్రస్ఫుటంగా. అందుకని ఆ వ్యూహం లేదు. కానీ భారతదేశంలో అవసరాల కోసం నేను వాళ్ళు జరగాలని కోరుకున్నాను. కానీ అక్కడ కన్జర్వేటివ్ పార్టీయో, లేబర్ పార్టీయో మరొకళ్ళు నన్ను పిలిచి ప్రైవేట్గా అడిగినట్టయితే, మా దేశంలో ఎన్నికల వ్యవస్థ మార్చాలంటే, అరే పిచ్చి వాళ్ళలారా, మీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, పిచ్చిగా మార్చబోకండి. ఏ వ్యవస్థ అద్భుతమైనది కాదు, పెద్దాల్లో లోపాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. బాగా నడుస్తున్నప్పుడు రాజకీయ పార్టీకి ఏం కావాలి, రాజకీయాలు ఏం కావాలి మనకి? ఒకటి, సమర్థులైన వాళ్ళు, ప్రజాహితాన్ని కోరే వాళ్ళకి రాజకీయంలో ఆశ్రయం కావాలి. రెండు, వాడి నిజాయితీగా, హేతుబద్ధంగా, రేషనల్ అండ్ ఆనెస్ట్ పాలసీస్తో ఎదిగే అవకాశం కావాలి. మూడు, ప్రజలకి స్పష్టమైన ప్రత్యామ్నాయ విధానాలు కావాలి. నాలుగు, ఒకసారి ప్రజల మద్దతు వచ్చాక దాన్ని అమలు చేసి ఆ మార్పును సాధించేటువంటి చాతుర్యం కావాలి. ఈ నాలుగు రాజకీయానికి ఉన్న పర్పసెస్. మిగతావన్నీ మన కాగితాలు మాట్లాడుకుంటున్నాం అంతే. దీస్ ఆర్ ది ప్రాక్టికల్ పర్పసెస్.
ఇవన్నీ నెరవేరుతున్నప్పుడు ఆ వ్యవస్థలో అప్పుడు దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఇవేవి జరగట్లేదు. అందుకని ఈ గందరగోళం. అట్ ది సేమ్ టైం ఐ అండర్స్టాండ్ ద ప్రాబ్లం. ఉదాహరణకి నేను ప్రస్తుతం కంక్లూషన్కి వచ్చాను. భారతదేశంలో ఏ పార్టీకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ దేశంలో కావాల్సిన మౌలికమైన మార్పులకి తలపెట్టే సంకల్పం లేదు. అధికార వికేంద్రీకరణ కావచ్చు, ఎన్నికల సంస్కరణలు కావచ్చు, చట్టబద్ధ పాలన కావచ్చు. ఇక్కడ ఈ మూడు మౌలికమైన విషయాల్లో వాళ్ళ ఎవ్వరికీ ఆసక్తి లేదు. అది లేనప్పుడు ఈ దేశానికి నా దృష్టిలో ఒకటే ఆశాకరణం కనిపిస్తోంది. గతంలో చేసిన కొన్ని మంచి పనుల వల్ల, ప్రపంచంలో ఉన్న పరిస్థితుల వల్ల ఎకానమీ ఒక 6-7% పెరిగే అవకాశం వచ్చే 20-25 ఏళ్ళు కనిపిస్తుంది. దాన్ని కాపాడుకోవటం నా దృష్టిలో నెంబర్ 1 ప్రయారిటీ. అదొక్కటే ప్రయారిటీ అయినప్పుడు మిగతా సాధ్యం కానప్పుడు ఖచ్చితంగా మీ వాదన అంగీకరిస్తాను. ఇలాంటప్పుడు నేను నాలాంటి వాళ్ళు ఆలోచించాల్సింది, మనం చేసే పనుల వల్ల ఆ ఉన్నంతలో ఆర్థిక ప్రగతికి దోహదం చేసేవాళ్ళు, ఆర్థిక ప్రగతి నిరుగార్చే వాళ్ళ మధ్య పోరాటం జరుగుతుంటే నా ఓటు ఆర్థిక ప్రగతికి దోహదం చేసే వాళ్ళ పక్కన ఉండాలి, దేశ ప్రయోజనాల దృష్ట్యా. ఆనాడు పరిస్థితి కాదు. ఆనాడు దేశంలో మౌలికమైన మార్పు కోసం ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం వచ్చింది, ఒక పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. అసలు పోరాటమే చేయకుండా దేశం అధ్వాన్నంగా ఉంటే, రాజకీయ పార్టీలు ప్రైవేట్ ఆస్తుల్లో ఉంటే జడత్వం అది. ఇంకా హౌ కెన్ యూ అలౌ దట్? మీరు ప్రస్తుతం ఇండియన్ సిస్టమ్ కి ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ గురించి ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటారా, లేదా ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్? చాలా కాలం నుంచి నేను ప్రతిపాదిస్తున్నాను, భారతదేశంలో ప్రపోర్షనాలిటీ మోడల్ అవసరం. కానీ జర్మన్ మోడల్ కాకుండా మళ్ళీ అది కన్ఫ్యూజన్ అవుతుంది. జర్మన్లో మళ్ళీ 50% కాన్స్టిట్యూన్సీలో ఎన్నికై మీది మిక్స్డ్ కాంపెన్సేటరీ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ జర్మనీ. మిక్స్ సిస్టమ్ అక్కర్లా, ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ మంచిది. ఎందుకంటే ఎందుకు నేను కోరుతున్నాను ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్? 2 కారణాలుగా. ఒకటి, ప్రత్యామ్నాయ రాజకీయము విధానాలు నిలబడాలి అని చెప్పంటే ఫస్ట్ పాస్ట్ పోస్ట్ బదులు 10% ఓటు ఉన్న, ఉదాహరణకి నా భావాలు ఉన్నాయి, చాలా రేషనల్ భావాలు, 10% ఓటు వస్తుంది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఉంటే. అది లేకుంటే 1% వస్తుంది. ఆ 10% ఉండి ఈ రేషనల్ భావాలకు 10% గొంతుంటే ద కంట్రీ ఈజ్ సేఫ్. ప్రజెంట్ సిస్టంలో అసలు ఆ భావాలకు అవకాశం ఇవ్వట్లేదు. ఫార్ములాస్ ఉన్నాయి, దే ఆర్ ఎక్సలెంట్ లాస్ ఇండియాలో తీసుకొచ్చినవి. దాన్ని కాదన్న వాళ్ళకి ఎకనామిక్ సెన్స్ లేదు. దే డిడ్ నాట్ గివ్ ఎ సింగిల్ రీజనబుల్ ఆర్గ్యుమెంట్. మీకు మోదీ నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అది పక్కన పెట్టేద్దాం. యాజ్ అన్ ఇష్యూ దే ఆర్ గుడ్ ఫర్ ది ఫార్మర్స్, దే ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. ఎంత పిచ్చిగా వ్యతిరేకించాం మనం. కాబట్టి మన దేశంలో ఏమైందంటే గుడ్డెత్తి చెలబట్టట్టు వచ్చేది. రెండోది, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో, కేరళ మినహాయిస్తే పశ్చిమ రాష్ట్రాల్లో, ఈశాన్య భారతంలో, జమ్మూ కాశ్మీర్ లాంటి చోట్ల కూడా కోట్ల రూపాయలకు ఓట్లు కొనుక్కోవటం ఒక ఆనవాయితీ అయిపోయింది. రాజకీయం అంతా కూడా పూర్తిగా ఒక వ్యాపారంలాగా తయారైపోయింది. దాన్ని ఈ ప్రజెంట్ సిస్టంలో మీరు మార్చడం ఇప్పట్లో సాధ్యం కాదు. ప్రపోర్షనాలిటీ మోడల్ వచ్చినట్టయితే ఇన్సెంటివ్ పోతుంది. ఇందాక ఇన్సెంటివ్ అని పదంతో ప్రారంభించండి. వాళ్ళ క్యాండిడేట్ ఒక 100 కోట్లు డబ్బులు ఉంటే అర్జెంట్గా ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాడు. ఎందుకో ఏమిటో తర్వాత చూద్దాం. దానికోసం 30-40 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నాడు. ఎమ్మెల్యేని నేను గాను, నా పార్టీకి లాభం వస్తుంది అనుకుంటే ఎవరు ఖర్చు పెట్టాడు. పద్ధతి మారిపోతుంది. కాబట్టి ఈ 2 కారణాలుగా ఐఎమ్ ఏ గ్రేట్ సపోర్టర్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, బట్ విత్ ఇండియన్ స్పెసిఫిక్స్. మన దేశ అవసరాలను బట్టి చేయాలి తప్ప మరి బహుశా థ్రెషోల్డ్ లెవెల్ కొంచెం ఎక్కువ పెట్టాలి, కులాలన్నీ పార్టీలు కాకుండా ఉండటం కోసం. అట్లాగే మనకి స్టెబిలిటీ ఈ దేశాల్లో బాగా కోరుకుంటారు. జర్మనీలో స్టెబిలిటీ కంటే హార్మోనీ కోరుకుంటారు. అందుకనే సోషల్ డెమోక్రాట్స్, లిబరల్ డెమోక్రాట్స్ కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేయగలిగారు చాలా కాలం పాటు. ఇండియాలో అది ఊహించడానికి కూడా సాధ్యం కాదు. కాబట్టి అలాంటి సమాజంలో స్టెబిలిటీ కోసం మనం బహుశా బోనస్ సీట్స్ చాలా ఎక్కువ వచ్చు, అవన్నీ మార్పులు చేర్పులు చేయొచ్చు. బట్ ఫండమెంటల్లీ దిస్ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ ఆల్టరింగ్ ది సిస్టమ్ ఇన్ ఇండియా. ఎందుకంటే బై లా వీ కెన్ డూ ఇట్. కాన్స్టిట్యూషన్ లో దానికి ప్రొవిజన్ ఉంది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కి. దాన్ని జస్ట్ బై లా మారిస్తే అయిపోతుంది.